హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మేము ఇంకా ఆస్టిన్లోనే ఉన్నాం అనమాట. సహనా వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇప్పుడు మార్నింగే పిల్లల్ని ఇంకా ఆల్రెడీ స్నానాలు అవి చేపించేసి జస్ట్ ఒక చిన్న వీడియో తీసుకుంటున్నాము. మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా పిల్లలతోటి అన్నట్టు. ఇంకా దీని తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టుకొని డాలర్ స్టార్ట్ అవుదాం అనేది మా ప్లాన్ అనమాట. పిల్లలు చూడండి, ముగ్గురు చక్కగా ఆడుకున్నారు. నైట్ అంతా మంచిగా ఆడుకున్నారు అనమాట. ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. పదండి చూద్దాం. చేస్తున్నావు సహనా పొద్దున్నే? పిల్లలకి ఇక్కడ దోశ, ఇక్కడ టీ. టీలో పాలు పోయినా మళ్ళీ నువ్వు షుగర్తో పెట్టు. విరాట్ తినడే. అవునా? ఆమె చెప్పింది షుగర్ కెచప్స్ అలాంటి విరాట్ షుగర్ మొన్న ఇడ్లీతో అలవాటు చేశాను. ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో విరాట్ గారికి దోశ తినిపిస్తుంది. అవునా? నచ్చదన్నా? ఏం నచ్చదంటే వాడంతే చెప్తాడమ్మా. వాడికి ఓన్లీ వాడి కార్ ఇష్టం ఉంటుంది అంటే. నీకు నీ టాయ్స్ బ్యాగ్ తెచ్చుకున్నావరా? హాయ్ హాయ్. ఇక్కడే పెట్టుకున్నాడా? అరే చిన్నోడా, వాడు కార్లో అటు సర్దుకున్నాడా లేకపోతే మధ్యలో మన రిటర్న్ రప్పిస్తాడు డ్రైవ్ చేసిన తర్వాత. వీడు మంచి వాడు వచ్చి తను చూసి వెళ్తున్నాడు. వాడు ఇటు వచ్చి నన్ను చూస్తున్నాడు, మళ్ళీ అటు ఉడుతున్నాడు. నైట్ నేను సహనా కూడా బాగానే చాలాసేపే కబుర్లు చెప్పుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, బోల్డ్ విషయాలు ఉంటాయి. అన్నీ కాసేపు మాట్లాడుకున్నాం. బట్ ఇంకా చిన్నోడు కదా, నాట్ ఈవెన్ 1 year కదా, ఇంకా వాడిని పడుకోబెట్టాలని చెప్పేసి ఇది కూడా స్కూల్కి వెళ్తుంది కదా అన్నట్టు ఇంకా కొంతసేపటికే పడుకున్నాం. ఒక్కడేనే కదా, ఇంకా మా కబుర్లకు తృప్తి తీరలేదనమాట. ఇంకా సహనా వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను మధ్యలో అంతా ఏం డ్రైవ్ దగ్గర ఏం తీయలేదు. ఇప్పుడైతే డాలాస్ వచ్చేసాము. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి మేము ఇప్పుడు ఎండ పడుతుంది, కొద్దిగా ఇటు సైడ్ తిరుగుతాను. ఇవాళ వచ్చేసి మేము ఎక్కడున్నాం విరాట్? డల్లాస్లో ఉన్నాము. దీని డాలస్పురం అని కూడా అంటున్నారు కదా అందరు ఇప్పుడు. సో డాలస్పురంలో ఉన్నాం అనమాట. ఆస్ట్రేలియా నుంచి డాలస్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నరసింహ ఫ్రెండ్స్తో మీటప్ ఉండే నరసింహకి. సో వాళ్ళు వచ్చేసి చెన్నై కేఫ్లో గెట్ టుగెదర్ అనుకున్నారు. సో ఇప్పుడు చెన్నై కేఫ్ గెట్ టుగెదర్ దగ్గర అక్కడ అదే కాంప్లెక్స్లో ఉన్నాం అనమాట ఇక్కడ. సో మంచిగా అక్కడికి వెళ్ళేసి ఫుడ్ అది మంచిగా తినేసి ఆ తర్వాత దగ్గరలో శాలిని వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. శాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి శాలిని వాళ్ళని పలకరించేసి ఇక నెక్స్ట్ దాన్ని బట్టి ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ శృతి వాళ్ళ ఇంటికి అనుకుంటున్నాము. ఇట్లా ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి మీట్ అయ్యి సో ఇవాళకి అయితే ఇది అనమాట మా ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు కూడా మాతో పాటు డాలస్పురంలో చూద్దాం పదండి. ఇప్పుడైతే మేము చెన్నై కేఫ్లోకి వచ్చేసాము అనమాట. ఇది నరసింహ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వచ్చాము. రెస్టారెంట్ చాలా బాగుంది. అంటే లైక్ అంబియన్స్ అంతా కూడా మనకి చెన్నై ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూడండి, టెంపుల్ ఇంకా ఆర్ట్ అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. మంచిగా అనిపించింది. ఇందులో ఏంటంటే మామూలు మన ప్లేట్స్ తినేసిన తర్వాత అవి తీసుకెళ్ళడానికి ఐరోబో వస్తూ ఉండే. సో ఆ ఐరోబో వస్తూ ఉంటే విరాట్ మంచిగా ఆడుతూ ఉండే అనమాట ఆ రోబోతోటి. సో అని చెప్పి తీశాను. అది మా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు విరాట్ రియాక్షన్స్ అది ఉంటుందని. ఇందులో ఏంటంటే బఫే ఉంది అనమాట ఇవాళ. సో ఇప్పుడు నేను బఫేలో ఉన్న ఐటమ్స్ అది మీ అందరికీ చూపెడతాను పదండి. బాగుంది ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి ప్లేట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మంచిగా ఇది సూప్ ఉండే అనమాట. కార్న్ ఎగ్ డ్రాప్ సూప్ ఉండే. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఈచ్ ఐటమ్ మీకు చూపెడతాను పదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టిఫిన్ సెక్షన్ లాగా ఉందన్నమాట. టిఫిన్స్కి వచ్చేసి సాంబార్ ఇచ్చారు, ఇంకా రసం ఇచ్చారనమాట. రసంతో పాటు ఇక్కడ ఏంటంటే పొంగల్, మిల్లెట్ పొంగల్, పక్కన వడ,
ఆ పక్కన ఇడ్లీ, ఇది వచ్చేసి రాగి మిల్లెట్స్ కలిపి ఒక జావలాగా చేశారనమాట, అదనమాట. సో అన్నీ బాగుండే ఐటమ్స్. ఇది వచ్చేసి ఇంకా వెజిటేబుల్ రైస్, వెనకాల వైట్ రైస్ పక్కన వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు వేసి కర్రీ చేస్తారు కదా అది. ఇది వచ్చేసి బేబీకార్న్ 65, దాని పక్కన పన్నీర్ కర్రీ, దాని పక్కన గ్రేవీ కర్రీ, ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై, దాని వెనకాల వచ్చేసి పప్పు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా లైవ్ దోశ స్టేషన్ కూడా ఉంది, వాటికి అన్ని చట్నీలు. ఇది వచ్చేసి సలాడ్, ఇది పెరుగు, ఇది పెరుగన్నం, దీని పక్కన పెరుగన్నం పక్కన వచ్చేసి రాగి సంగటి అన్నమాట. మీకు తెలుసు కదా, రాగి సంగటిలో పెరిగేసేసి పెట్టారు, రాగి కాంజీ పేరు దీనిది. దాని పక్కన వచ్చేసి ఆనియన్ ఇంకా సలాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా నాన్ వెజ్ సెక్షన్ లాగా చూసారా, ఇది వచ్చేసి ఫిష్ కర్రీ పక్కనే ముక్కల కోసం చూస్తాను అనమాట, చూపెడదామని. దాని పక్కనే వచ్చేసి ఒకటి చికెన్, మటన్, ఇది వచ్చేసి బటర్ చికెన్ మసాలా, ఇది వచ్చేసి మటన్ అనమాట, మటన్ కర్రీ, ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. బాగుంది బిర్యానీ, విరాట్ నేను ఇద్దరం ట్రై చేసాం, మంచిగా అనిపించింది. దీని పక్కన చికెన్ ఫ్రై, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, దాని పక్కన వచ్చేసి ఇది తండూరి చికెన్ అనమాట. ఇది కూడా బాగానే ఉండే తండూరి చికెన్. సో ఇవన్నీ వచ్చేసి నాన్ వెజ్. అండ్ ఆల్సో టీ కూడా ఉంది, బఫేలోనే టీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. టీ కూడా చాలా బాగుండే. ఇక్కడ అన్నీ అలా ఒక లుక్ వేసి మీ అందరికీ చూపెడుతున్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి చట్నీస్ ఉన్నాయన్నమాట, చాలా చట్నీస్ ఉన్నాయి మీరు చూసుంటే. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఆపంకి కొబ్బరి పాలు కూడా ఉన్నాయి. ఆల్సో ఆమ్లెట్స్ అవి ఉన్నాయి చూసారా, లైవ్ ఎగ్ స్టేషన్ అని ఉంది కదా, ఫ్రైడ్ ఎగ్ ఉంది, ఆమ్లెట్ ఉంది, ఆపం ఉంది, అండ్ ఆల్సో దోశలో ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఇవన్నీ దోశలు వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నాన్స్ ఉన్నాయన్నమాట, బటర్ నాన్, రోటీ అన్నీ ఉన్నాయి. సో అన్నీ బాగుండే. ఇది చెప్పాను కదా, ఇగో ఆపము దోశ లైవ్ స్టేషన్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది. అక్కడే తండూరి నాన్స్ కూడా చేస్తున్నారు. ఇంకా డెజర్ట్కి వచ్చేసి ఇది పేస్ట్రీ, మ్యాంగో పేస్ట్రీ ఆసమ్ ఉండే. నేను బాగానే ఒక 4-5 పీసెస్ ట్రై చేశాను. ఇది వచ్చేసి బూందీ లడ్డు, ఇది వచ్చేసి రవ్వ పాయసం అనమాట, ఇది కూడా చాలా బాగుంది. రవ్వ పాయసం పక్కనే వచ్చేసి గులాబ్ జామున్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి ఇంకా బఫే ఇవాళ. సో మేము కొన్ని పెట్టుకుని చెప్పాను కదా, బిర్యానీ తిన్నాం, ట్రై చేసాం, విరాట్ నేను ఇద్దరం ట్రై చేసాం, మంచిగానే అనిపించిందని. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము పెట్టుకొని ఇక్కడ వచ్చి తింటున్నాము. సో విరాట్కి ఇవాళ వాడే ట్రై చేయమని చెప్పి ఫుడ్ ఇచ్చేసాను. సో విరాట్ వాడి ఫుడ్ వాడు తింటున్నాడు, ఇంకా నా ఫుడ్ నేను పెట్టుకొని తింటున్నాను అనమాట. పర్లేదు, కొద్దిగా ట్రై చేశాడు, ఓకే. ఇంక ఇండియన్ ఫుడ్ అంటే ఓకేగా ట్రై చేస్తాడు కదా. సో మేము తినేసాక ఇట్లా మొత్తం రెస్టారెంట్ అంతా ఒకసారి ఇలా వ్యూ తీస్తున్నాను. ఇది బాగానే చెన్నై కేఫ్ అనమాట దీని పేరు. బాగానే చాలా మంచి రివ్యూ ఉంది దీనిపైన. మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది సజెస్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి విరాట్, నేను, నరసింహ తన ఫ్రెండ్స్తో చెప్పాను కదా ఇందాక, సో అక్కడ కనపడుతున్నాడు చూడండి. నరసింహ డిఫరెంట్ టేబుల్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. నేను విరాట్ వచ్చేసి ఇద్దరం ఒక టేబుల్లో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మేము కూడా ఫుల్ మంచిగానే ఎంజాయ్ చేసి అన్ని డెజర్ట్స్ అన్నీ తిన్నాము. విరాట్ తిన్న తక్కువ, ఐరోబోతో చాలాసేపు ఆడాడు, లైక్ ఒక్కొక్క ప్లేట్ ఖాళీ అవ్వగానే వెళ్ళి అక్కడ పెట్టడం. అది చెప్పాను కదా, ఇదంతా ఆర్ట్. అది చూసారా అసలు, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మన ఇంటికి ముందు దిష్టి బొమ్మకి అట్లా పెడతాం కదా, ఆ ఆర్ట్స్ అనమాట ఇవన్నీ. మంచిగా ఉండే, అంటే కేఫ్ మాత్రం ఇట్లా కల్చరల్గా ఇట్లా అంతా మంచిగా అనిపించింది, ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవ్వకుంటూ. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నేనేం పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదు. ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ శాలిని వాళ్ళ కమ్యూనిటీకి వచ్చామంటే వాళ్ళ ఇంటికి వస్తున్నాము. సో ఇది వచ్చేసి వాళ్ళ కమ్యూనిటీ అనమాట. ఈ కమ్యూనిటీ డ్రైవ్ అలా తీశాను, వాళ్ళ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే మేము శాలిని వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇంటికి వస్తే ఇది వాళ్ళది ఏంటంటే కార్నర్ ఎండ్ యూనిట్ అనమాట. బాగుండే ఇల్లు వచ్చేసి లేక్ వ్యూ పక్కన ఉంది. ఇదే శాలిని వాళ్ళ ఇల్లు అనమాట. జస్ట్ అలా ఒక వ్యూ, అంటే ఎక్కువగా ఏం తీయలేదు, జస్ట్ మేము కార్ దిగినప్పుడు అక్కడ నించొని ఒక చిన్న, అంటే జస్ట్ కొన్ని బిట్స్ తీసాము. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము శాలిని వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి శాలిని వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు శాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత వీలైతే అంత మేము ఫ్రెండ్స్ సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తాము.
ఇప్పుడైతే మేము శాలిని వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ ఇదంతా కొత్త కన్స్ట్రక్షన్. ఇంకా వాళ్ళ లైన్లో కొన్ని హౌసెస్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. సో మీరు నేను మాట్లాడుతుంటే మీరు వినుంటారు కూడా, వెనకాల బాగా ఇట్లా అంటే లైక్ కన్స్ట్రక్షన్ అప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, సౌండ్స్ అవి వస్తున్నాయి. అందుకని చెప్పి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎర్లియర్ శాలిని వాళ్ళు న్యూ జెర్సీలో మా కమ్యూనిటీలోనే ఉండేవాళ్ళు అనమాట. రీసెంట్గా లైక్ ఈ ఇయర్ ఆగస్ట్లో వాళ్ళు మూవ్ అయ్యారనమాట. ఇంకా మేము కూడా ఇటు వస్తున్నాం కదా అన్నట్టు ఇంకా ఇటు వచ్చి శాలిని వాళ్ళు కూడా కలిసాము. ఇది వచ్చేసి శాలిని వాళ్ళ మెయిన్ హాల్లో నుంచి బ్యాక్ యార్డ్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మామూలుగా ఒక్క డోరే ఇస్తారు, లేకపోతే అక్కడ విండోస్ వస్తాయంట. బట్ శాలిని వాళ్ళు మాత్రం అప్గ్రేడ్గా ఫ్రెంచ్ విండో అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా దాన్ని ఏం తెలియదు, కానీ మొత్తం ఇట్లా మూవ్ అవుట్ అవుతుంది కదా, అది పెట్టించుకున్నారు. అది చాలా చాలా బాగా అనిపించుండే. హలో శాలిని వాళ్ళ ఇల్లు చూసారా, వస్తున్నానా? ఇటు చూడండి, ఇదంతా బ్యాక్ యార్డ్. అది చూడండి లేక్ వ్యూ, మెయిన్ రోడ్ అనుకుంటా కదా అది. విరాట్ శ్రీయన్ స్మరణ్తో కూడా బాగా ఆడేవాడు అనమాట శాలిని వాళ్ళ పిల్లలతోటి. ఇవాళ అయితే ఇంకా వాళ్ళు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా పిల్లలు బాగానే మంచి టైం స్పెండ్ చేశారు. దాని తర్వాత శాలిని వాళ్ళతో కలిసి డేసీ డిస్ట్రిక్ట్ అనే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలో. ఇది వచ్చేసి ఇంకా ఫుడ్ అండ్ గ్రాసరీ కలిపి ఉంటుంది. ఇక్కడ లైవ్ పానీపూరి ఉంది. చాలా ఇయర్స్ తర్వాత యాక్చువల్లీ ఇండియా పానీపూరి టేస్ట్ వచ్చిందనమాట. నాకైతే కడక్ అడిగాను, మంచిగా స్పైసీగా అడిగి ఫుల్. ఇంకా అది చనా బఠానీ కర్రీ ఉంది కదా, అది కూడా చాలా వేడివేడిగా, బయట కొంచెం చల్లగా ఉంది కదా, అది చాలా వేడివేడిగా మంచిగా ఇచ్చాడు. తోడా ప్యాజ్ దాలో భయ్యా అని మనం కామెడీ చేసుకుంటాం కదా, అలా కామెడీ చేసుకుంటూ మంచిగా పానీపూరి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారని చెప్పాలి. నేను శాలిని వాళ్ళ ఆయన పవన్, నరసింహ, మేము నలుగురం కలిసి తీసుకొని తిన్నాం అనమాట. బాగా ఎంజాయ్ చేసాము పానీపూరి మాత్రం. ఇవన్నీ రికార్డ్ చేయి. చట్పట డల్లాస్ అయితే నేను కేవలం ఫుడ్ కోసమే వచ్చినట్టే ఉంది. పొద్దున్నైతే చెన్నై కేఫ్లో బఫే తిన్నాము, దాని తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము ఇర్వింగ్ టెక్సాస్లో ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి హైదరాబాదీ ఏంటి హైదరాబాదీ హౌస్ బిర్యానీ ప్లేస్. సో దాంట్లో ఉన్నాము. సో ఇప్పుడైతే కీమా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఒక యాక్చువల్లీ ప్లేస్ ఇంత కూడా లేదు టమ్మీలో, బట్ అక్కడ ఐటమ్స్ చూస్తుంటే మాత్రం అసలు నోరు ఆపకుండా ఊరుతుంది. ఇంకా స్టిల్ ఎందుకని చాలా ఐటమ్స్ ఉన్నాయి. హలీం ఉంది, పాయా పరోటా ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. బట్ ఇక ఆపుకోలేక ఏదో ఒక టమాటో సూపు, ఒక కీమా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో నువ్వేం చూస్తున్నా, సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్తాను. నాతో పాటు మెన్యూ మీరు కూడా చూస్తారా అని చెప్పి మీకు కూడా చూపెడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మండి ఉంది, హలీం ఉంది, ఇంకా స్పెషల్స్ లైక్ పాయా విత్ పరోటా ఉంది. ఇంకా ఇక్కడ చూసారా రాజుగారి భోజనం అంట, అది కూడా ఉంది. అన్నీ ఉండే మంచిగా. సో కానీ ఇంకా మన పొట్టలో ప్లేస్ కూడా ఉండాలి కదా, అన్ని ఐటమ్స్ ఉన్నా కానీ అంత ప్లేస్ అయితే నిజంగా లేదు. అందుకని జస్ట్ విరాట్ కోసం ఒక బిర్యానీ ఇచ్చాము. విరాట్ పెద్దగా ఎక్కడ అంతగా ఏం తినలేదు కదా ఇవాళ. సో విరాట్కి బిర్యానీ ఇచ్చేసి నేను మాత్రం సూప్ తీసుకున్నాను అనమాట. సో అది కొంచెమే తిన్నాము. ఇంకా ఇప్పటికే పానీపూరి అదంతా తిని ఇంకా హెవీగా ఉందని చెప్పి జస్ట్ ఒక సూప్ ట్రై చేశాను అనమాట. బాగానే ఉండే సూప్ కూడా, నాకైతే నచ్చింది.
సో విరాట్ ఏమో ఇంకా వాడికి కూడా ఆకలేసినట్టుంది సెల్ఫ్గా, అంటే ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఆకలేసినప్పుడైనా ఇస్తే సెల్ఫ్ తినడం నేర్చుకుంటాడు కదా అని చెప్పి సెల్ఫ్గా కొద్దిగా వేసి వదిలేసాము. సో కొంచెం అయితే ట్రై చేశాడు, ఓకే. సో మా ఫస్ట్ డే ఇలా డాలర్స్లో మొత్తము ఫుడ్తో, ఇంకా పెద్ద ప్లేసెస్ అంటే మేమేమి ఎక్స్ప్లోర్ చేసింది లేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, జస్ట్ ఇంక ఇలా అయిపోయింది అనమాట. మాతో పాటు మీరు కూడా డాలర్స్ ఫుడ్ని చూడండి, ఎంజాయ్ చేయండి, చూసి ఆనందించండి. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. Please do like, share and subscribe to our videos. Bye.